ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు పల్లెటూర్లలో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి హైదరాబాద్కు వరంగల్కు లేదా ఇట్లా దూర ప్రాంతాలకు సరే ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనతో ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లీకి ఒక బస్సు పెంచండి అని అట్లనే మాట్లాడండి మినీ బస్సులు పెంచండి అని కూడా ఇందాక అన్నారు మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది ఇవాళ మీరు ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అది కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు ఒకరోజు సపోర్ట్ అంటారు ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్స్ అదేవిధంగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీసు అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి ఫ్రీ బస్ పెట్టాలా వద్దా పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి ఒకటే వైఖరి చెప్పండి మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గదొక్కటి చెప్పండి అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్లో ఉన్న ప్రతి డ్రైవర్కి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా చేసినాము కౌశిక్ రెడ్డి గారు అడిగితే దానికి ఇవ్వనివ్వాల్సింది నాలెడ్జ్ లేదంటే ఏమని ఏంటి అధ్యక్ష వారు మాట్లాడేది మహిళా మంత్రి అంటే ఇంత చురుకుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి నేను ఒక్కటే మహిళా తల్లందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఆయనలాగా నాకు దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ వారుగానే ఉన్నది కానీ ఆయన లెక్క దురహంకారమైనటువంటి నాలెడ్జి లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జి నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురహంకార మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష అన్నది తప్పేమడుగుతా వన్ మినిట్ నేను కొత్త సభ్యులు సరే నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా దట్టు మహిళా మంత్రి గారిని
మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. సరి చేసుకోండి, విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి. ఈరోజు మేము ఎందుకు కొడతామన్నాడు మొదటిసారి. సరే, మీరు ఏం చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పుంటారు, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం తప్పు చేసినా అంటే అది కాదు. దయచేసి మా యువ మిత్రులను కోరుతా ఉన్నాను, తప్పకుండా. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు, ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి, ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది, పక్కనున్న పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది, అనుభవం ఉన్న మరి మహిళా పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటుంది. కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్క మాట మీరు ఎట్లా కనిపిస్తున్నారు చైర్ కంటే, చైర్కు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ అధ్యక్ష. చెప్పండి. ఓకే అధ్యక్ష పర్వాలేదు. ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే, మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో, మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్. ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఆటో ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి, చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చింది అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే 16/6/2024కి ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళ పిఆర్ నుంచి 11/1/2024 అధ్యక్ష, వీళ్ళు టెండర్ కాల్ ఫాల్ చేసినాం, కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024కి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.